అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను కూడా జబర్దస్త్ ఉన్నా. ఇక ఈ రోజు అంతటా తిరిగి మన రచ్చబండ ముచ్చట్ల గాడికైతే వచ్చిన. ఈ రోజు మన రచ్చబండ ముచ్చట్లయితే షురూ చేసుకుందామా? మరి మన రచ్చబండ ముచ్చట్లు షురూ. అబ్బబ్బబ్బబ్బా, మా ఓళ్ళకు రోజు చెప్తానే ఉన్నా ఎండల పోదామంటే కళ్ళు తిరుగుతాయేమోనని మస్తు భయమవుతుందిలా. గా తీరుగా కొడుతున్నాయి మరి ఎండలు. మరి మా కెమెరామెన్ అన్నా కెమెరా పట్టుకొని ఎండల తిరుక్కుంటా ముచ్చట్లయితే తీసుకొస్తుండిగా. కానీ గిడ కూర్చున్న నాకైతే ఇంత కూడా అర్థమైతలేదుల్లా. ఇక సల్లగా ఉండనికి గదేదో అంటారు కదా, గదేనుల్లా ఏసీ పెట్టించుకుంటే అప్పుడు ఎండల నుంచి జరంత దూరం ఉండొచ్చు అనుకున్నారు గాని ఏమైందో ఓసారి చూడుండ్రి మీరే. ఏందో ఏమో తెలియదు కానీ ఇక ఎండాకాలం వస్తున్నైతే చిన్నపాటి పరిశానే అవుతుంది వల్ల. ఇక ఎండల ఏడికన్నా ఓవాలే చేయాలంటే జరంతసేపు గాబర్నే అవుతుంది, అంత ఎట్లిట్లనో అవుతుంది. ఇక ఏం చేయాలి తెలియకనైతే ఇక విశాఖపట్నం పొద్దుటూరులను అయితే ఇక ఈ సత్యనారాయణ అన్న అనేటైనా ఇంట్లో ఎప్పటి నుంచో ఏసీ మంచిగానే ఉన్నది కానీ ఇక గాలి ఏం వస్తలేదు చేస్తలేదు. ఇక ఎండాకాలం వచ్చింది కదా, దీన్ని ఎట్లనన్నా వేసి మంచిగా చేసుకోవాలి అనుకొని ఇక దీన్ని రిపేర్ అయితే చేద్దామని చెప్పి అయితే అనుకున్నాడు. ఇక ఏందో ఏమో జర్రంతా ఇప్పి అయితే చూసినాకల్లా ఒక పాము పిల్లలు ఎక్కువనే కనిపించింది. అయ్యో గిట్ల పాము ఉన్నదేంది అని చెప్పి జరంతసేపు పరిశాన్ అయ్యే చూసిండు. ఇక ఇప్పిన తర్వాత 1, 2 అనుకుంటే ఏమన్నా అనుకోవచ్చు. ఏ తీరుగా పాము పిల్లలు ఉన్నాయో ఒకసారి చూడనైతే చూడురు మీరైతే. వామ్మో, ఆగో చూస్తుంటేనే జరంతసేపు పరిశానే అవుతున్నది కదా. ఆగో ఏ తీరుగా వస్తున్నాయి. అయ్యో 1, 2, 3 చేతులనే ఏ తీరుగా పాము పిల్లలు ఉన్నాయి చూసిర్రా. వామ్మో, ఏమన్నా అయితే ఎట్లుంటుంది. అయినా గంటకి ఎట్లా పోయినాయో ఏమో కదా ఈ పాము పిల్లలు. అరే ఇంకొకసారి చూపెట్టన్నా. ఇక ఎండాకాలం వచ్చినప్పుడు మీరు కూడా జర మీ ఇంట్లో ఏసీబీసీ ఉంటే మాత్రం జరంతసేపు చూసుకొనే మంచిగా చేసుకోర్రి. ఇక ఇట్లనే గంటల పాము ఏదన్నా ఉంటే పెద్ద పరిశానే అవుతుంది కదా అని చెప్పి అయితే ఈ ముచ్చటనైతే తీసుకొనేసి అయితే వచ్చినాం. ఇగో మనం రకరకాల దొంగతనాలు చూసినాం. గుడిలో దొంగతనం, ఏటీఎంలో దొంగతనం, గంటల దొంగతనం, గిట్లా మస్తు దొంగతనాలు చూసినాం కదా. కానీ గీ దొంగ కాస్త వెరైటీ, ఎవ్వరి మాట వినని సీతయ్య అంట. అందరి లెక్క నేను దొంగతనం చేస్తే ఎట్లుంటది మరి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ కొంచెం వెరైటీగానే దొంగతనం చేసిండు. మరి ఎంత పెద్ద ఘనకార్యం చేసిందో ఇప్పుడు కాదు కానీ ఒకసారి మనోడి పనితనం గురించి మీరే చూసి చెప్పండి జరా. అయినా ఎంతోమంది దొంగలను చూసినాం కానీ ఈ దొంగలది అన్నిటికంటే కొంచెం వెరైటీగానే ఉన్నారు కదా. ఏందో ఏమో కానీ ఇంత కూడా అర్థమవుతలేదు. ఇక పోలీసు వాళ్ళు అంటే జరంతా భయమే ఉంటుంది. ఏడికి వెళ్ళన్నా దొంగతనం చేస్తే పట్టుకొచ్చి కొడతారో చేస్తారో ఏమో అని ఉంటుంది. కానీ వీళ్ళు ఏకంగా మమ్మల్ని ఎన్నిసార్లు దొంగతనం చేసినా గిట్లా చేసినా వీళ్ళు లోపలేస్తారు చేస్తారు. గీల ఏ దొంగతనం చేస్తే మమ్మల్ని పట్టుకునేటోళ్ళు ఏంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇక పోలీసు వాళ్ళు ఈ బూట్లు అవి ఇవి అన్నీ కలిసి ఎత్తుకొని అయితే పోయినరట. ఏందో ఏమో ఏకంగా పోలీసు వాళ్ళ దగ్గరనే దొంగతనం చేసిరటే గీ దొంగలను తారిపే చేయాలి. అయినా అక్కడ పోలీసు వాళ్ళ దగ్గరనే దొంగతనం చేస్తున్నప్పుడు కూడా ఈ పోలీసు వాళ్ళు ఏం కూడా చేయకుండా గట్లనే ఉన్నారంటే పోలీసు అన్నలు కూడా ఎంత చక్కగా డ్యూటీ చేస్తున్నారో అని చెప్పి నెట్టిట్లనైతే మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. ఇక వీళ్ళు బయట దొంగలను ఏం పట్టుకుంటారు ఏం చేస్తారు, ఇక గీడున్న దొంగలనే గిట్ల చేసిర్రు అని చెప్పి అయితే అంటా ఉన్నారు. నిజంగా తారిపే కదా ఈ విషయం అయితే. అయినా సారోళ్ళ దగ్గర దాకా వచ్చి కూడా వీళ్ళు ఇవన్నీ ఎత్తుకొని మంచిగా ఆటోలు వేసుకొని పోతున్నారు. ఒకసారి చూడు ఎట్లా చేస్తున్నారు చూపెట్టాను. గీల ఘనకార్యం, గీల పనితనం, గీల పని లెక్క ఎట్లుంది అని. చూసిరు కదా. మూట తీసుకొనేసి వస్తే మనల్ని లాపుతారనుకున్నారో ఏమో, మంచిగా తీసుకొనేసి వచ్చి అయితే ఒకడనైతే వెట్టి అయితే చేయనైతే చేస్తున్నారు. ఇక గిది గా లెక్కనైతే. అగ్గో, అసలు మా పసిగాన్ని ముచ్చట్లో తీసుకొని రమ్మన్న కదా, వీడు ఏడదచ్చిండో ఏమో కదా. ఓరే పసిగా, ఏడున్నవురా? ఏడ కనబడతలేవు అసలుకి. అరే ఎమ్మెల్యే సార్ మన చేతులు ఉన్నాడ్రా, మనం ఏం చెప్తే కదే లెక్క. ఇంత దానికి ఇంత పరిశాన్ అవుతున్నావు ఏందిరా? నేను ఉన్నా కదా, మనకు అందరు తెలుసు. మళ్ళా ఇగో ఎప్పుడు చూడు సెల్ ఫోన్లు పట్టుకున్నాడు, ఏదో ఒకటి మాట్లాడు, కాంది పోంది చెప్పుడు. వీడు ఏడున్నాడో అసలు. ఓ దొరా, ఏదో ఎంత చెప్తే గంతే అని ఏదేదో అంటున్నావు. ఆఫీస్లో నేను చెప్పిందాకా నేను లోపలికే రానియరిగా. ఫోన్లో ఏవో కథలు చెప్తున్నావా అసలు? అయినా అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? నా గురించి ఇంత కూడా తెలుసా నీకు? ఏం తెలియదు మాట్లాడతావు. అయినా నీ గురించి నేను ఎంత చేసినో నీకు తెలియదు. ఇంత కూడా నియ్యత లేదు తెలుసా నీకైతే.
అసలు నీకు నియ్యతే లేదు నీకు. ఇగో గిట్లా మాట్లాడినవనుకో గొడితే గిర్రున తిరిగే అడ్డం పడతావురా. అర్థమైందా నీకు? ముచ్చటేదిరా ముచ్చట. ఏం ముచ్చట? ఎండలకు పోతే తెలుస్తుంది నీకు. ఊకే ముచ్చట ముచ్చట అని నా పానం తింటావు నువ్వు. ఇక 3 పూటలు తినుడే కాదురా, ముచ్చట కూడా తెలుసుకోరా. ఎప్పుడు చూడు నా మీద నా తిండి మీద వాడు ఏడుస్తావు. ఎందుకు అట్లా ఆగమాగం చేస్తావు? ఇగో మా పసిగాడు మంచోడు, అడగ్గానే చెప్తాడు. కానీ 1-2 మాటలు అనిపించుకున్న దాకా వానికి కడుపు నిండదు. చెప్తానే ఉన్నా ఎందుకు అట్లా ఆగం చేస్తావు? ఇక తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కదా, ఇక జగదీష్ రెడ్డి సార్ను సస్పెండ్ చేసిరట. ఇక గదానికే బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అని చెప్పి ఆగమాగం చేస్తున్నారు. ఆగో అట్లెందుకు చేసిర్రా? అసలు ఎందుకు సస్పెండ్ చేసిర్రా జర చెప్పరాదు. ఇగో అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలనో తెలుసుకోవాలి కదా. మీరు మంత్రిగా కూడా చేసిరు కదా, ఎట్లా మాట్లాడాలనో తెలియదా మీకు అని చెప్పి స్పీకర్ సారు సస్పెండ్ చేసిండక్క. ఇగో అది కూడా నిజమే కదరా. ప్రజలకు అక్కరొచ్చేది మాట్లాడితే అందరూ చూస్తారు. ఎంతసేపు వీళ్ళని వాళ్ళు అనుకున్నాడు, వాళ్ళని వీళ్ళని అనుకుడు తప్ప అదే నడుస్తూ ఎట్లరా? జనాలు కూడా గట్టనే అనుకుంటున్నారు అక్క. అగో మరి ఆంధ్రలో ఏం నడుస్తున్నారా జర చెప్పరాదురా పసిగా. ఇగో ఇంకేమో ఏం తెలియదు, ఇక్కడ కూసుంటావు. ఇటు ఆంధ్రకు అటు తెలంగాణకు అని చెప్పి అయితే నా పానం అయితే తింటావు. ఇక ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలు కూడా నడుస్తున్నాయి కదా అక్క. ఏం ముందున్న వైసీపీ వాళ్ళు ఏం చేయలేరు, అన్ని అప్పులే వేసిర్రు. మేము గట్లా చెయ్యం, డెవలప్ చేసి చూపిస్తాము అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చిర్రక్క కూటమి ప్రభుత్వం వాళ్ళు. అసలు ఎవరెవరు ఏం మాట్లాడిర్రో జర చెప్పరాదురా మంచిగా తిక్కలోడా. ఇగో తిట్టినవంటే మంచిగా ఉంటది చెప్తున్నా, దిమాగ్ ఖరాబ్ చేయకనో నాది. సరే సరే చెప్పురేగా చెప్పు. ఇక చంద్రాలు సారు నిన్ను మంత్రివర్గంలో తీసుకుంటున్నామని చెప్పి నారా లోకేష్ సార్ని అయితే పిలిచిర్రట. ఇక పిలిచిన తర్వాత మీకు ఏదైతే కష్టమో గదే నాకు ఇయ్యుర్రి అని చెప్పి నారా లోకేష్ సార్ అయితే చెప్పిండంట. ఇక సరే అని చెప్పి అయితే సార్కి అయితే ఇచ్చిర్రట. మరి చంద్రాల్ సారు ఏం చెప్పినాడ్రా? అసలు ఏ శాఖ ఇచ్చిండ్రు జర మంచిగా చెప్పురా ఆదరా పసిగా. అరే చెప్తూనే ఉన్నా కదా తలికా తింటావు. ఇక నారా లోకేష్ సార్ని పిలిచి విద్యాశాఖను అయితే ఇచ్చిర్రట. ఇక ఏదేమైనా సరే విద్యాశాఖను డెవలప్ చేయాలి అని చెప్పి చంద్రబాబు సార్ అనుకున్నాడట మస్తుగా. ఇక ఆ శాఖనైతే నారా లోకేష్ సార్కి ఇయ్యంగానే నారా లోకేష్ సార్ ఏదేమైనా సరే విద్యాశాఖను డెవలప్ చేయాలి అని చెప్పి కంకణం కట్టుకున్నాడంటక్క. ఇక ఏదేమైనా అసెంబ్లీ సమావేశాలు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో దగ్గర గట్టిగానే నడిచినాయి కదరా. సరే సరే నువ్వైతే ఆఫీస్కి రా, అన్ని మాట్లాడదాం గాని. సరే ముచ్చట చెప్పినా కదా, ఇంకా నీకు నాతోటి ఏం పని? వస్తున్నాక ఆఫీస్కే ఆగం చేసి తలకా తింటావు. అంతే కదరా. ఇగో అన్న గీ ముచ్చట మీకేనుల్లా. తాగుబోతులతోటి ఉన్న కష్టాలు ఇంకెవ్వరితోటి ఉండేవుల్లా. వాడు తాగిన తర్వాత ఒక చంద్రముఖి, ఒక అపరిచితుడు ఒకరేమో ఇంట్లో మస్తు మందేస్తారు, అచ్చే వల్ల రకరకాల విన్యాసాలు చేస్తారు. దేనికైనా అద్దుబద్దు ఉండదుల్లా. ఒక కాడ తాగుబోతులు వేసిన పనికి నాకు ఎట్లా దిట్టాలి అని ఇంత కూడా అర్థమైతే లేదు. ఇక గట్లనే ఉన్నారు గీ తాగుబోతులు. మరి తలకాయ తింటారు, వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటారు. ఇక ఎవరితోటి ఎన్ని తిప్పలు ఉంటాయో తెలియదు కానీ తాగుబోతులతో ఉన్న తిప్పలు అయితే అంత ఉండేవల్ల. ఇక వాడు తాగిన తర్వాత మా మాటే వేదం, మా మాటే శాసనం అనుకుంటారో ఏమో. ఇక మాయిష్మతిలు ఎక్కువలే. ఇక అట్లనే చేసేరు వల్ల విశాఖపట్నం జిల్లాలనైతే ఇక మంచిగానైతే అందరూ అయితే ఇక్కడ స్టేజ్ మీద ఉండి ఆడుతున్నారు, చేస్తున్నారు. లేదు గాళ్ళే ఆడతారా, మేము కూడా ఆడతాం. ఇక మందేసిన తర్వాత మేము ఎందుకు గట్ల ఉంటాం అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇక మందేసిన తర్వాత గట్లా ఎక్కడ దొరికితే అక్కడనే ఏదేదో వేసుకుంటున్నారు. ఇక గాడనే ఉన్న పోలీస్ మేడం మీరు గట్ల ఎట్లా చేస్తారు, ఇది చాలా తప్పని అన్నందుకో ఏమో. తాగిన వాళ్ళని తప్ప అంటే మస్తు కోపం వస్తుంది కదా గలకు. ఇక మేడం మీదకే వంకర మాట్లాడుకుంటానైతే ఉన్నారు. ఇక గిట్ల ఉన్నది తాగుబోతులతోటి అయితే. ఈ తాగుబోతులతోటి ఉన్న తిప్పలు అయితే ఇంకెవ్వరితోటి ఉండయి. తాగిన తర్వాత వీళ్ళు గాడికి అచ్చుడు ఇట్లాంటి కార్యక్రమాలు నడిపిస్తున్న వాళ్ళందరి మీద కేసు చేసి లోపలేస్తే ఇంకోసారి ఇట్లాంటివి జరగాయి అని చెప్పి నెట్టింట్లో కూడా మస్తు కామెంట్లు అయితే చేస్తుర్రు. చూసిండ్రు కదా, గివి ఈ రోజు రచ్చబండ ముచ్చట్లు. మళ్ళా రేపు ఇట్లాంటి మంచి ముచ్చట్లతోటి మీ ముందట ఉంటా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి మన రచ్చబండ ముచ్చట్లు.